హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న నేరేడు పళ్ళు వచ్చి అల్ల నేరేడు అండి. దీన్ని ఒరిజినల్గా అల్ల నేరేడు అని పిలుస్తారు. దీన్ని మనకు పూర్వం నుంచి రోడ్ల పక్కన ఏదైనా అడవిలోను తోటల్లోనూ పెరుగున్న చెట్లలో ఇదో చెట్టు అండి. దీన్ని అల్ల నేరేడు అంటారు. ఇదండి అల్ల నేరేడు అంటే ఎలా ఉంటుంది. చిన్న సైజు కాయలు వస్తాయి, కానీ ఏంటంటే న్యాచురల్ నేరేడు అనమాట అండి. ఇది కొంచెం ముందుగా కాసింది ఈ చెట్టు. యాక్చువల్లీ నేను కూడా వంటి కట్టానండి. ఇది మాకు ఇక్కడ శివపార్వతి నర్సరీ అధినేత ఉచ్చుల రాజు గారని, సుబ్బరాజు గారండి ఆయన పేరు. ఉచ్చుల సుబ్బరాజు గారు అంటే చాలా ఫేమస్ మా కటిప్లంకలో. ఛానల్లో నర్సరీ రంగంలో ఉన్నారు, ఇప్పుడు కూడా నర్సరీ రంగంలోనే ఉన్నారు. ఆయన చక్రధారబంధం గ్రామంలో ఒక పొలం ఉంటే ఆ పొలంలో పెద్ద నేరేడు చెట్టు, దాని చుట్టూ పెద్ద రచ్చబండతో ఉంటే వెళ్ళినప్పుడల్లా 4 కాయలు కోసి పెట్టి దొరగారా మా నేరేడు పళ్ళు ఎలా ఉన్నా చూడవా అంటే చాలా బాగున్నాయండి. ఈ చెట్టు 2 కొమ్మలు అంట్లు కడతానని అంటే బతికలు కట్టన్నారండి. 10 అంట్లు కడితే ఒక అంటు బతికింది. ఆ ఒక అంటుని పెంచి ఇంత చెట్టు చేశాను. చూడండి, నేను పళ్ళు ఇప్పుడు ఎర్లీగా వచ్చిందండి. కుండీలో పెట్టి కాయించాను, అయినా వచ్చింది. చూడండి, ఇదిగోండి కుండీ ఇక్కడ దాకా వచ్చింది. ఇదిగోండి గుత్తు, అయ్యో పిందులు. అలాగే ఇదిగోండి రాణుగారి నేరేడుపళ్ళు పోయండి. మనం చూడలేదండి. ఇవన్నీ నేరేడు పళ్ళు కూడా ఇలా క్లాత్తో దాచుకోవాల్సి వస్తుందని మా పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ. ఇదన్నమాట, ఇది అల్ల నేరేడు అండి. ఇది అల్ల నేరేడు ఇలా ఉంటాయండి పళ్ళు. ఇది మీరు చూస్తారు, ఇవి తెలియపరచాలని చెప్పి. దీంతోపాటు కాటన్ నేరేడు ఏ వయసు నుంచి కాదో చూపించాను, చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది కాటన్ నేరేడు 21 బ్యాగ్ 50 కేజీల మట్టిలో పెట్టి పెంచానండి. ఇది ఇప్పుడు కూడా ఇదిగోండి ఫ్లవరింగ్ అయిపోయిందండి. పిండి కట్టిందనమాట అండి. ఈ పిందులు మనకి మే మొదటి వారానికల్లా తయారవుతాయండి. ఇది కాటన్ నేరేడు చూసారు కదా. అల్ల నేరేడు, కాటన్ నేరేడు అది కొంచెం ముందుగా స్పందించిందండి. మొక్క స్పందించి కాసింది. ఇది కూడా వచ్చింది. ఇదిగోండి, ఈ వయసు నుంచి కాయలు కాస్తుంది. అదే అల్ల నేరేడు అయితే కనుక ఎంత వయసు రావాలండి, ఎంత చెట్టు అవ్వాలి. ఇంచుమించు రామారామి ఇప్పుడు ఇది 5 ఏళ్ళ చెట్టు అండి. ఇది 5 ఏళ్ళ చెట్టుకి ఇప్పుడు కాపు కాసిందండి. అదే ఒక గుర్తు వచ్చింది. అదే కాటన్ నేరేడు అయితే కనుకండి, ఇదిగోండి ఇది వచ్చి 30 నెలలు మొక్క అండి. ఇది 30 నెలల మొక్కకి ఇదిగోండి ఎంత పిందులు వచ్చినాయి చూడండి. దానికి ఉన్న డిఫరెన్స్ అదనమాట. కాటన్ నేరేడు పొట్టి రకం చెట్టు, కిందకి హ్యాంగ్ అవుద్ది. ఇది టాల్ వెరైటీ చెట్టు, బాగా పైకి పెరుగుద్ది అనమాట అండి. అంతే తేడా. కాటన్ అయితే ఫ్లోనింగ్ చేసుకోవచ్చు, దీన్ని ఫ్లోనింగ్ చేయకూడదండి. అల్ల నేరేడు ఫ్లోనింగ్ చేయకూడదు. కాటన్ అయితే ఒక 5 ఏళ్ళ వయసు వచ్చాక ఫ్లోనింగ్ చేసుకోవచ్చు. ఇది మీ సప్తగిరి నర్సరీ, ఉప్పాల దుర్గారావు, కడియం మండలం, రాజమండ్రి రూరల్. ఈ నేరేడు మొక్కలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. కాటన్ నేరేడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరన్నా మా ఫోన్ నెంబర్ వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఈ వీడియో కింద నెంబర్లు పెడతాం. ఆ నెంబర్ వాట్సాప్ ద్వారా మీరు మొక్కలు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపో యాన్యువల్ సర్వీస్కి పంపుతాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 4-5 మొక్కల కాడి నుంచి ఆర్డర్ పెట్టుకోండి. మీ ఊరికి డిపోకి పంపడం జరుగుతుంది, ఆంధ్ర తెలంగాణ.